ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారా? బహుశా నూతన సంవత్సర వాగ్దానం మీ దగ్గర ఉండే ఉంటుంది కదా. అయితే వాగ్దానం అంటే ఏంటి, ఎలా పొందుకుంటాము, ఎలా నెరవేరుతుంది, ఈ వివరాలను గురించి సజీవవాహిని ద్వారా మరిన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాము. మొదటిగా వాగ్దానం అంటే ఏంటి, ఈ అంశాన్ని అధ్యయనం చేద్దాం. వాగ్దానం దేవుని వాక్కు. వాగ్దానాలు అనేక రకములు. వాటిల్లో ముఖ్యంగా శాశ్వత వాగ్దానం, సార్వత్రిక సంఘ వాగ్దానం, కుటుంబ వాగ్దానం మరియు వ్యక్తిగత వాగ్దానంగా ఉంటుంది. ప్రతి వాగ్దానం దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవిగా ఉంటాయి. దేవుడు మన ఎడల అంటే తన ప్రజల ఎడల తన ప్రణాళికలను తెలియజేయడానికి, మనలను ప్రోత్సహించడానికి మరియు తన ఉనికిని మనకు బయలుపరచడానికి సహాయపడుతుంది. దేవుడు చేసే ప్రతి వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. కేవలం విశ్వాసము ద్వారానే ఆ వాగ్దానాన్ని పొందుకోగలం. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 8,810 వాగ్దానాలు ఉన్నాయి. అందులో 7,487 మాత్రమే దేవుడు మనుషులతో చేసిన వాగ్దానాలు. ఇవి మాత్రమే కాదు, ఏకాంత ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినే ప్రతి ఒక్కరికి ఆయన మనతో పలికే ప్రతి మాట కూడా వాగ్దానమే. జగత్తు పునాది వేయబడక ముందే దేవుని వాగ్దానాలు స్థిరపరచబడి మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. అనాది కాలంలో దేవుడు తాను ఏర్పరచుకున్న వ్యక్తులతో మరియు జనాంగముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో నెరవేర్చబడింది. అంతేకాదు, వారి తరతరములకు ఆ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. యేసు ప్రభువారు లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో అంటారు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అపోస్తలుడైన పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు మనకును అనగా క్రీస్తు తర్వాత తరానికి ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుందో వివరించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో అంటాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఇప్పుడు క్రీస్తులో విశ్వసించిన మనకు కూడా ఆ వాగ్దానం బయలుపరచబడి నెరవేర్చబడుతుంది. మనం పొందుకునే ప్రతి వాగ్దానం ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతున్నాము. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. మరి రెండవ అంశాన్ని, శాశ్వత వాగ్దానం అంటే ఏంటి, తరువాయి భాగంలో అధ్యయనం చేద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.